అమ్మా నాన్న అంటే దైవంతో సమానం. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు. అమ్మ అంటే తెలపడానికి భాష చాలదు. నాన్న అంటే ఓర్పుకు మారుపేరు. అమ్మ నవమాసాలు మోసి మనకు ప్రాణం పోసి జీవమిస్తే ఆ ప్రాణానికి ఓ రూపు ఇచ్చి వ్యక్తిగతంగా చేసే వ్యక్తి నాన్న. అమ్మ ప్రేమ అపూర్వమైనది, నాన్న ప్రేమ అసాధారణమైనది. పేగుబంధం అమ్మదైతే పేరు నాన్నది. నవమాసాలు మోసి కని మనకు జీవితాన్నిస్తుంది అమ్మ. నాన్న మనకు రక్షణ అయి మనతో పాటు కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అమ్మ ప్రేమగా గోరుముద్దలు కలిపి మనకి తినిపిస్తుంటే నాన్న తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మనకు పరిచయం చేస్తాడు. అమ్మా నాన్న మన కోసం ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అమ్మ మన కోసం తన జీవితాన్నే అర్పిస్తుంటే నాన్న మన కోసం అహర్నిశలు కష్టపడతాడు. మనల్ని బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలని వారు మన కోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తున్నారు. ఏ తల్లి తండ్రి అయినా వాళ్లకు ఉన్నంతలో వారి పిల్లలను బాగా చూసుకుంటారు. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు అండగా ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా వారి పిల్లల కోసం వారు భరిస్తుంటారు. అమ్మా నాన్న ప్రేమ అనంతం. వాళ్ళ ప్రేమను మనము అర్థం చేసుకున్న నాడు మనంత అదృష్టవంతులు ఎక్కడా ఉండరని అనిపిస్తుంది. దైవం ఎక్కడో లేడు, మనల్ని కన్నా అమ్మా నాన్నల రూపంలో మన కళ్ళెదుటే ఉన్నారు. మనం ఒక స్థాయికి వచ్చాక ఎందుకో తెలీదు మనకు అమ్మా నాన్నలు బరువైనట్టు ప్రవర్తిస్తాము. వారికి ఒక ముద్ద పెట్టడానికి కూడా పిల్లలుగా మనం బాధపడుతున్నాం. నేటి సమాజంలో నేటి జనరేషన్ తీరు ఇలానే ఉంది. అందుకే ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు కనబడుతున్నాయి. మనల్ని కన్న అమ్మా నాన్నలు ఎందుకు మనకు బరువైపోతున్నారు? వారు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారని ఎందుకు మనకు గుర్తుకు రాదు? ఎందుకు మనం వారికి దూరంగా లేదా వారికి మనం దూరంగా ఉంటున్నాం? ఎందుకు వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నాము? మంచి చదువు చదివిన కొడుకు కూడా వారి అమ్మా నాన్నలను వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆ కొడుకు ఎందుకు అలా చేస్తున్నాడో, తన తల్లి తండ్రి తనకంత బరువైపోయాడా? తన పిల్లలకు మళ్ళీ తన తల్లిదండ్రులను కూడా దగ్గర పెట్టుకుని బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. నేను, నా భార్య, నా పిల్లలు మేము సంతోషంగా ఉంటే చాలు, మిగతా వారు ఎలా పోయినా మాకు అనవసరం అని అనుకునే మనుషుల మధ్య సమాజంలో మనం ఉన్నాం. కళ్ళెదుట ఉన్న అమ్మా నాన్నలను వృద్ధాశ్రమాల్లో పెట్టేసి కనపడని దేవుడికి ఎన్నో పూజలు చేస్తున్నాం. ప్రపంచంలో అందరి పిల్లలు ఇలానే ఉన్నారని నేను అనటం లేదు. కొందరు ఉన్నారు. ఆ కొందరి కోసమే మా ఈ వీడియో. తల్లిదండ్రులకి చివరి రోజుల్లో సరిగ్గా చూసుకోలేని మనం, ఒక ముద్ద పెట్టలేని మనం అసలు వారి పిల్లలమే కాదు. మన అమ్మా నాన్న గొప్పవాళ్ళు అని చెప్పమని నేను అనట్లేదు. వాళ్ళు గొప్పవాళ్ళని మనం చెప్పేదేంటి? వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టే మనం వారి కడుపున పుట్టాము. జీవితమంతా కష్టపడుతుంటే వారి జీవిత చర్మాంకంలో మనం వారికి ఇచ్చేదేంటి? అన్నీ బాధలే. ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. కొందరు వారికి వారుగానే బయటకు వచ్చేస్తే కొందరిని వారి కుమారులు గెంటేస్తున్నారు. ఇంకొందరిని కొట్టడం కూడా జరుగుతుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుల శాతం ఎక్కువే. మన దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రులను చూసుకోవాలని కూడా మనకు ఒకరు చెప్పడమే. వారు మన బాధ్యత అని మనం గుర్తించాలి. వారి ఆస్తిపాస్తుల మీద కొడుకు కూతురు హక్కులు పొందటం కాదు, ఆస్తిపాస్తుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువైన అమ్మా నాన్నలను చూసుకోవాలని, మనం వారి ప్రేమకు పాత్రులు కావాలని నా విజ్ఞప్తి. చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నవారే వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఈ విషయంలో కొడుకుతో పాటు కూతురుకు హక్కు ఉంటుందని దయచేసి గ్రహించండి. ఆస్తినే కాదు, దైవం లాంటి అమ్మా నాన్నలను కూడా మన పిల్లల్లాగా మనం చూసుకోవాలని నా మనవి.
తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టేసేవారు కనీసం వారిని చూడటానికి కూడా వెళ్లరు. 1 రూపాయి కూడా ఇవ్వరు. ఎవరూ లేని వారిలా అనాథలుగా వారిని అలా చేసి అలా వృద్ధాశ్రమంలో పెట్టేసి వారికి గుండెకోతను కలిగిస్తున్నారు. వారి చివరి క్షణంలో మన వద్ద సంతోషంగా ఉంటే వారి అంత అదృష్టవంతులు మరెవరూ ఉండరు. ఎవరి తల్లిదండ్రులను వారు చూసుకోవాలని కూడా మనకు ఒకరు చెప్పాలా చెప్పండి? ఎవరి తల్లిదండ్రులను వారు చూసుకుంటే, ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకుంటే అసలు వృద్ధాశ్రమాలే అనవసరం. కొడుకు తన తల్లిదండ్రులతో పాటు అటు అత్తమామలను అలానే చూడాలి. కూతురు తన అత్తమామలతో పాటు తల్లిదండ్రులను అలానే చూస్తే అసలు మన దేశంలో వృద్ధాశ్రమాల అవసరమే ఉండదు. ఇలా వృద్ధాశ్రమాల్లో వదిలేసే పిల్లలకి కఠిన శిక్ష విధించేట్టు చట్టం రావాలి. అప్పుడైనా వీళ్లలాంటి వాళ్లు మారతారేమో. ఇందులో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుందాం. మనకంటూ ఒక సంస్కారం ఉంది కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మన కోసం పడిన కష్టాలు, మన కోసం వారు ఏమేమి కోల్పోయారో గుర్తు చేసుకోండి. ఎంత కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారో గ్రహించండి. దయచేసి వారిని గౌరవించి వారిని ప్రేమించి మన దగ్గరే కాదు మనమే వారి దగ్గర ఉందాము. వారు ఏమేం కోల్పోయారో అవి వారి జీవిత చర్మాంకంలో మనము సమకూర్చుదాము. వారికి ఏ బాధ లేకుండా చూసుకుందాం ఫ్రెండ్స్. వారి బాధకు మనం కారణం కాకూడదు అని నా మనవి. దయచేసి మేల్కోండి. మీ అమ్మా నాన్నలను కంటికి రెప్పలా చూసుకోండి. కాదు చూసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా SRC టీవీను సబ్స్క్రైబ్ చేయండి.